ఓకే. ఇక్కడ స్టాల్‌కి వచ్చేసాం. ఇక్కడ స్టాల్‌లో రైతు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చిన్ని కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం ఏర్పాటు చేశారు? కొత్తగా ఏం కనుక్కున్నారు మీరు? అంటే నేను మన తెలంగాణ ప్రభుత్వము నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎగ్జిబిషన్ నేను చూసినప్పటి నుంచి ఇంత పెద్దగా పెట్టలేదు. హైటెక్గా పెట్టిండ్రు. చాలా చాలా సంతోషం. నేను ఈ స్టాల్ నాకు అడిగితే ఇచ్చిర్రు ఫ్రీగానే. మరి ఎందుకు ఇక్కడ నేను నా రైతులకు ఏం చెప్పగలుగుతున్నా అంటే దేశీవాళీ రకాలు 60-70 ఏళ్ళ కింద కెమికల్ రానప్పుడు ఆ రకాలే వండించుకొని ఎంత దిగుబడి వెళ్తాయో అంత దిగుబడి దంపుడు బియ్యం చేసుకొని అటువంటి ఆహారం తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు రోగాలు కూడా ఇంత లేకుంటే ఇంత హాస్పిటల్ లేకుండే. మరి అటువంటిది మాకు 2006లో యోగాలకు పోతే ఆ యోగా మాస్టర్ చెప్పిండు, మీరు కూడా ఇప్పుడు ఇంప్రూవ్ రకాలు హైబ్రిడ్ రకాలు తినకుండా దేశీవాళీ రకాలు సేకరించుకొని పండించుకొని తింటే బాగుంటుందంటే అప్పుడు నేను కర్ణాటక వెళ్ళి నవారా వెరైటీ తీసుకొని వచ్చి దాన్ని పండించుకొని ఆ బియ్యం ముడి బియ్యం రూపాయలు తీసుకొని కుండలో వంట చేసుకొని తింటూ యోగా చేసుకుంటే నాకున్న ఆరోగ్య సమస్యలు 24 రకాల ఆరోగ్య సమస్యలు ఉండే. ఆ 24 రకాలకు వెళ్ళి ఆ వెరైటీ తింటే ఒక 10-12 నెలలనే దాదాపు 16 నుంచి 18 రకాల రోగాలు నయమైపోయినాయి నాకు. అంటే గోళీలు తిన్నట్టు. ఇంకా 4-5 రకాల సమస్యలు అవి పోతుండొచ్చు. అప్పుడు నాకు ఈ ఆర్గానిక్ ఈ దేశీవాళీ రకాల మీద బాగా నమ్మకం కుదిరింది. హాస్పిటల్లో వెయ్యిలు పెట్టి గోళీలు తిని మళ్ళీ ఇటు రోగం తగ్గుతుంది కానీ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ అవుతుందనే భావన కలిగి భారతదేశం అంతా ఎక్కడ కిసాన్ మేళాలు జరిగితే అక్కడ ఈ దేశీవాళీ రకాలు కాపాడే రైతులు చాలా మంచి రైతులు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు ఎగ్జిబిషన్లో ఇట్లా స్టాల్ పెట్టి వాళ్ళు 50 గ్రాములు 100 గ్రాములు అమ్ముతారు. అట్లా నేను 2007 నుంచి 3, 4, 10 రకాలు సేకరిస్తూ ఒక 5 ఏళ్ళ కింది వరకు 120 రకాలు సేకరించి నేను గూపనపల్లి భూమిలో సాగు చేయడం జరిగింది. మరి ఆ వెరైటీల గుణం ఏంటంటే 100 రోజుల కొత్తగా చెట్టు ఉన్నాయి, వట్టి అలికేస్తే వర్షాధారం కూడా వండే రకాలు ఉన్నాయి. 120 రోజుల కొత్తగా చెట్టు ఉన్నాయి, 130 రోజులకు అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. ఇంకా దీర్ఘకాలిక రకం అది మాపిల్లే సాంబా వెరైటీ సంతానగాలలో సంతానమేత బియ్యం తింటే 8 నెలల పంట, అది కూడా నేను మండియడం జరిగింది. రైతులకు మా గూపని పొలంలోకి వచ్చి అందరూ ఈ వెరైటీలన్నీ చూసి ఏ వెరైటీ నస్తే ఆ వెరైటీ వాళ్ళకు కోరుకుని పోతే వరి కోత కోసిన తర్వాత వాళ్ళకు ఎకరానిక, అరెకరానిక, 2 ఎకరాలకు ఎన్ని అవసరమైతే అన్ని వాళ్ళు తీసుకుపోయి పండించుకొని వాళ్ళు దీన్ని ఆరోగ్యంగా తయారవుతున్నారు. అదే కాకుండా ఇప్పటి వరకు నేను దాదాపు 1000 మందికి 9 రాష్ట్రాలకు వితరణ చేయగలిగిన అగ్రికల్చర్ ఎంఎస్సీ పిల్లలకు, హై స్కూల్ పిల్లలకు కొన్ని వాళ్ళు షాంపులు పెట్టి ఎగ్జిబిషన్లో మేము ఇన్ని రకాలు ఇట్లా ఉంటాయని చూపించడానికి కావాలంటే అట్లా కూడా ఒక 50 వెరైటీలు, 100 వెరైటీలు నేను ఇట్లా మన జిల్లాలో, వేరే జిల్లాలో, ఆంధ్రాలో కూడా నేను ఇస్తున్నా. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు ఆరోగ్యంగా తయారవుతున్నా. నా వయసు 72 సంవత్సరాలు. మరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే మన భారతదేశం బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఏ జిల్లాకు రామంటే ఆ జిల్లాకు, ఏ గ్రామం అంటే ఆ గ్రామానికి ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రకం పెట్టుకుంటే ఇట్లుంటుంది, ఈ రకం పెట్టుకుంటే ఇట్లుంటుంది. ఉదాహరణ చెప్తున్నా, రక్తశాలి బియ్యం రోజొకప్పుడు తింటే 45 రోజులలో హిమోగ్లోబిన్ ఎంత కావాలో అంత పెరుగుతుంది, అంత బాగుంటుంది. మాపిల్లే సాంబా 2 భార్యాభర్తల సంతానం కానోళ్ళు రోజొక పూట 1 ఇయర్ తింటే సంతానం అవుతుంది. ఈ నవారా బియ్యం తింటే షుగర్ జీవితంలో రాదు, షుగర్ ఉన్న కంట్రోల్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రకం చికిలి కోయిల్ అనే వరి వెరైటీ ఉంది. అది తింటే రాళ్ళు ఉంటే కూడా రాళ్ళు కరిగిపోతాయి. అంత మంచి రకాలు నేను వండియగలుగుతున్నా, చాలామందికి ఇవ్వగలుగుతున్నా. ఇట్లా వ్యవసాయం చేస్తూ ఈ ప్రపంచంలో జపాన్ వాళ్ళు కష్టపడ్డట్టు ఇంట్రెస్ట్గా అంటే చాలా ఇష్టంతో కష్టపడతారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇంత వయసులో కష్టపడుతున్నా. మరి వాళ్ళు అక్కడ ఎంఎస్సీ అగ్రికల్చర్ పిల్లలు రైతులు తుకం పెరిగిన తర్వాత వాళ్ళ పొలాలకు పోయి మేము కూడా తుకం వేస్తాం, బొమ్మలు వేస్తాం, మాకు అవకాశం ఇవ్వంటే అక్కడ రైతులు ఫ్రీగా అవకాశం ఇస్తారు అగ్రికల్చర్ అగ్రికల్చర్ పిల్లలకు. వాళ్ళు ఏం చేస్తారంటే బొమ్మలు వేసినాక నెల 15 రోజులకు నాటు మరింత అయిన తర్వాత డ్రోన్తో ఫోటో ఇస్తే చాలా వాళ్ళు ఎట్లా వేసినారో అట్లా బొమ్మలు కనిపిస్తాయి. అదేవిధంగా నేను వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళని చూసి మరి మా అమ్మ నాన్న 6వ తరగతి చదివిస్తే నేను ప్రపంచ జ్ఞానం తెలుసుకోగలుగుతున్నా, ప్రపంచం తిరగగలుగుతున్నా, ఎందరికో ఆదర్శంగా కాగలుగుతున్నా, నేను కూడా ఆరోగ్యంగా ఉంటున్నా. ఇదంతా ఉండడానికి కారణం అక్షరజ్ఞానం. అక్షరజ్ఞానం లేకపోతే మనం ఏది సాధించలేము. అక్షరజ్ఞానం ఉన్నంత మాత్రాన ఆచరణ పెట్టకపోతే కూడా సాధ్యం కాదు. అక్షరజ్ఞానం నేర్చుకుని ఆచరణ పెట్టినప్పుడు సాధ్యమవుతుంది. ఈ కిసాన్ మేళాలో తిరిగినప్పుడు ఇక్కడ సైంటిస్టులు చెప్తారు, ఇలా కాదు ఇలా వేయాలి, ఇలా కాదు ఇలా వేయాలంటే ఇనిపోవడం మాత్రం కాదు, పోయి పొలంలో ఆచరణలో పెట్టినప్పుడే మనం సాధిస్తాము. ఆ విధంగా నేను జపాన్ వాళ్ళ వీడియోలు చూసి మా అమ్మ నాన్న నేను పంట పొలాలు చూడాలి, ఇట్లా పెయింటింగ్ చేసుకోవడం కాదు, పంట పొలాలు చూడాలని ఇట్లా 1 ఎకరం భూమిలో ఇది నేను వేయడం జరిగింది. ఇది బంగారు గులాబీ, పంచరత్న, చింతలూరి సన్నాలు 3 రకాల వరితో ఈ బొమ్మ వేయడం జరిగింది. ఈ బొమ్మ వేసిన తర్వాత
విలేకరులు, పత్రిక వాళ్ళు, కెమెరామెన్లు, ఛానల్ వాళ్ళు అందరూ వచ్చి దీన్ని మా పొలంలోకి వచ్చి జిల్లా డైరెక్టర్ని పిలిపించి, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ని పిలిపించి ఇది కరెక్టేనా కాదా అని ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చి మా పొలం కలుసుకొని నాకు అక్కడ గోల్డ్ మెడల్, ఇంటర్నేషనల్ మెమోంటోలు ఇవ్వడం జరిగింది. అట్లా అయిపోయిన తర్వాత K6 ఛానల్ శ్రీనివాస్ గారు నాకు ఏం సలహా ఇచ్చిందంటే, ఇది ప్రపంచంలో అమ్మ నాన్న ఫోటో ఎక్కడ వేయకుండొచ్చు, బహుశా నువ్వు గిన్నిస్ బుక్ వాళ్ళకి దరఖాస్తు పెట్టుకో అంటే దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అది చూసి దాదాపు 16 దేశాల వాళ్ళు వచ్చి నాకు మెమోంటోలు, గోల్డ్ మెడల్ వేసిండ్రు. ఇప్పుడు గిన్నిస్ బుక్ కూడా దరఖాస్తులో పరిశీలనలో ఉన్నది. ప్రపంచంలో అమ్మ నాన్న ఫోటో ఎవరు వేసిన వాళ్ళు లేకపోతే నాకు గిన్నిస్ బుక్ అవార్డు తప్పకుండా వస్తుంది. అట్లా ప్రతి సంవత్సరము ఏదో ఒకటి అక్కడ కూడా G20 2023 ఇండియా, అది కూడా 2023 సంవత్సరంలో అక్కడ అది కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ 20 దేశాల వాళ్ళను, ప్రపంచంలో 20 దేశాలనే ఎన్నుకున్నప్పుడు మన దేశం కూడా ఎన్నుకున్నారు. మన దేశంలో 2023 సంవత్సరంలో సమావేశాలు జరిగినాయి. ఒక 1 ఇయర్ అంటే 12 నెలలు జరిగినాయి. ఇప్పుడు నేను కూడా ఇతర దేశస్తులను ఆహ్వానించినట్టయితే G20 2023 ఇండియా అని వరితో రాయడం జరిగింది. అక్కడ సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో రాయడం జరిగింది. అగ్రికల్చర్ పిల్లలు, అందరు హై స్కూల్ పిల్లలు, రైతులు ఎందరో వచ్చి అలా సోమసూత్ర ప్రదక్షిణ చేయడం జరిగింది. నేను చాలా ఆనందంగా ఉన్నా వ్యవసాయం చేస్తూ. అసలు అందరూ ఓపికతో వ్యవసాయం చేసి అందరూ ఒక కార్యక్రమం వేసుకొని, కార్యక్రమం లేదా ఒక కుటుంబం సరిపోయిన దగ్గరమా ఇటువంటి రకాలు వేసుకొని ఇటువంటి ఆహారం తిని ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, మనల్ని చూసి మన తోలు నడుతారు. కాబట్టి దయచేసి రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, అందరూ ఇటువంటి పంటలు పండించుకొని ఆరోగ్యంగా తినండి, మీ ఇంటి పూర్తి పండించుకోండి. తర్వాత మార్కెట్ విషయం తర్వాత ఆలోచిస్తాము. దయచేసి రైతులు గమనించాలని ఈ యొక్క విషయం చెప్తున్నాను.